అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు ఇద్దరూ పోటాపోటీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. అయినప్పటికీ ఎక్కువ సార్లు పనిచేసినా కూడా బాలినేని గారి కంటే దామచర్ల జనార్దన్ గారు ఎక్కువ పేరు సంపాదించుకున్నారా అనేది ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో కొత్త టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 6 సార్లు అయినప్పటికి కూడా బాలినేని గారి హయాంలో కంటే దామచర్ల జనార్దన్ గారు వచ్చాక ఒంగోలు అభివృద్ధి జరిగింది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరికి కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీకి వచ్చారు. వైసీపీలో 14లో ఓటమి పాలయ్యారు, 24లో ఓటమి పాలయ్యారు. 14లో గెలిచిన వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు, 24లో గెలిచిన వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. సో వీళ్ళిద్దరు కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి. ఇప్పటికీ 3 ఎన్నికల్లో వాళ్ళిద్దరూ 4 ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డటువంటి పరిస్థితి ఉంది. 2 సార్లు జనార్దన్ గారు గెలిచారు, 2 సార్లు ఈయన గెలిచారు. సో మొత్తం మీద ఇద్దరికి గట్టి నాయకత్వమే ఉంది, గట్టి వర్గాలే ఉన్నాయి. గట్టిగా వీళ్ళ అనుచర వర్గాలు కూడా డి అంటే డి అనే పరిస్థితుల్లో ఒంగోలులో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఎన్నికలకు కూడా, ఎన్నికలకు ముందు, ఇప్పుడు గత 3 ఎన్నికల నుంచి కూడా ఎన్నికలకు ముందు గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి ఆ గొడవలన్నీ కూడా ఒకసారి ఒకళ్ళకి ప్లస్ అయితే ఇంకొకసారి ఇంకొకళ్ళకి ప్లస్ అవుతుంది. మొత్తం మీద గొడవ అనేది జరుగుతూ ఉంది. ఈ వర్గం మీద ఆ వర్గాల కేసులు, ఆ వర్గాల మీద ఈ వర్గాల కేసులు. సో ఈ విధంగా జనార్దన్ గారికి బాలినేని గారికి ఇద్దరు కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే అనూహ్యంగా 2024లో బాలినేని గారు ఓడిపోవటం, కొంచెం హడావిడి చేయటం, జనసేనలో చేరటం, జనసేన కూటమిలో భాగం. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి బాలినేని గారు జనసేనలో చేరిన తర్వాత కూడా ఇటీవల కూడా వాళ్ళిద్దరు వాగ్వివాదం తారాస్థాయికి చేరింది. రకరకాలుగా అసభ్యంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలు మారినప్పుడు కూడా ఒకే గొడుగు కిందకు వచ్చినప్పటికి కూడా కేసులు పోవు కదా, వ్యక్తిగత అభిప్రాయాలు దోషంలో ఆగిపోవు కదా. సో అలాంటి పరిస్థితే ఒంగోలులో నెలకొంది. అయితే ఇటీవల ఒక 2-3 నెలల నుంచి విభేదాలు మాటలు ఏమి లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి కీలక పరిణామాలను చోటు చేసుకోవాలి, మనం గ్రౌండ్ స్థాయిలో జనసేనను బలోపేతం చేయాలి, దానికి మీరు గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి బాలినేని గారికి ఎప్పుడైతే మాట ఇవ్వటం జరిగిందో అప్పటి నుంచి వాసు గారు కొంచెం తగ్గారని చెప్పుకోవచ్చు. దామచర్ల గారు కూడా ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఇద్దరికి ఉన్నటువంటి వైరం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే గొడుగు కింద ఉన్నారు. ఒకడు తెలుగుదేశంలో ఉన్నారు, ఒకళ్ళు జనసేనలో ఉన్నారు. అయినప్పటికీ వర్గాలు వేరు. ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు అంటే వాసు వర్గానికి పడదు, వాసు వర్గం అంటే జనార్దన్ గారికి పడదు. సో మరి ఇప్పుడు ఈ 2 వర్గాలు కూడా కలిసి ఒకేసారి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ బలోపేతానికి కావచ్చు, కూటమి బలోపేతానికి కావచ్చు, పార్టీ అభివృద్ధికి కావచ్చు, లేకపోతే కూటమి అభివృద్ధికి కావచ్చు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవాలా, మళ్ళీ కంబైన్డ్గా నిర్వహించుకోవాలా, కలిసి పనిచేయాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో దామచర్ల గారు కొంచెం సైడ్ అయినప్పటికీ, బాలినేని గారు కూడా కొంచెం సైడ్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ మధ్యలో ఇక్కడ కొంచెం గట్టి యాక్టివిటీ చేస్తుంది. అయితే బలమైన నాయకుడు కాదని చెప్పేసి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు చండూరు రవిబాబు గారు. అయితే ఇటీవల జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక కార్యక్రమంలో చండూరు రవి గారిని గెలిపించుకుంటాను, ఏది ఏమైనప్పటికీ క్యాండిడేట్ ఆయనే. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ని డిక్లేర్ చేసినటువంటి అసెంబ్లీ స్థానం ఏదైనా ఉందంటే ఒంగోలే. ఇంక ఇక్కడ మార్పులు చేర్పులు ఏం జరగవు. ఖచ్చితంగా చండూరు రవిబాబు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తారు.
నేను దగ్గరుండి గెలిపించుకుంటాను అని చెప్పడం జరిగింది. సో ఈ మాటతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు కొంచెం కంగుదన్నాయి. కానీ ఇద్దరు ఉద్దండుల్ని పక్కన పెట్టేసి ఒక సామాన్యుడికి పీఠం ఎక్కించే పరిస్థితి ఒంగోలులో జరుగుతుందా? ఒంగోలులో ఇలాంటి పరిస్థితులకి అనుకూలంగా ఉంటాయి. పైగా వీళ్ళిద్దరికి తోడు తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, సీనియర్ ఎంపీ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా వీళ్ళిద్దరికీ అనుచరుడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి. కలిసి వీళ్ళు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారు. మొన్న ఎన్నికల్లో దామచర్ల గారితో కంటెస్ట్ చేసి గెలిచారు. 2014లో అదే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనార్దన్ గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళా గెలవడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా వాసు గారితో ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, ఎంపీ స్థానం కూడా అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వీళ్ళిద్దరికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పుడు వైసీపీకి అవకాశం ఉంటుందా? అసలు వీళ్ళిద్దరు కలిసి చివరి వరకు ఒకే పార్టీలో ప్రయత్నం చేయగలరా, పని చేయగలరా అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతమైనటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ మీద చేశారు. మనందరం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా రోజు. సో అలాంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేయడానికి ఏమైందంటూ కింది స్థాయి వర్గాలు మాట్లాడుకుంటున్నాయి, కానీ వాళ్ళిద్దరు మాత్రం డైరెక్ట్ కలిసే పరిస్థితి లేదు. సో ఒకవేళ మేబీ ఫ్యూచర్లో కలవడానికి అవకాశం ఉంటుందేమో, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.